వీళ్ళని స్మరించుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కూడా స్మారక దినోత్సవం జరుపుకుంటున్నారు. మిలియన్ మార్చ్ ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి మిలియన్ మార్చ్ జరిగినటువంటి సందర్భం ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కుట్రలు జరుగుతున్న తరుణంలో అప్పటికే విద్యార్థులుగా మేము మహాపాదయాత్ర పూర్తి చేసుకున్నాం. తెలంగాణ మొత్తం తిరిగినాం. కేసుల పాలైనాయి. డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు. దాని తర్వాత సీమాంధ్ర నాయకులు రాజీనామాల పేరుతోటి తెలంగాణ ఉద్యమానికి అడ్డంకిగా మారారు. కానీ తెలంగాణ ప్రజలుగా విడిపోయారు. సీమాంధ్ర ప్రజలు ఒక సైడ్ విడిపోయారు, తెలంగాణ ప్రజలు ఒక సైడ్ విడిపోయారు. పార్టీలుగా విడిపోయినాయి. అందులో భాగంగా కుట్ర జరుగుతున్నప్పుడు ఒకసారి తెలంగాణ యావత్ ప్రజలు ఒక దగ్గరికి వచ్చి తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి గుర్తు చేసే విధంగా ట్యాంగు బండు పైన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భం. కానీ లక్షలాది మందిని అరెస్టులు చేసి జైల్లో పెట్టినా కానీ తెలంగాణ విద్యార్థులుగా, యువకులుగా, ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా 100% తెలంగాణ ఉద్యమాన్ని మేము అక్కడ వినిపించాలి, తెలంగాణ వాదాన్ని ట్యాంగు బండు పైన రగిలించాలని చెప్పి ఉద్దేశంతో మేము అక్కడ వచ్చి అక్కడ చాలా సందర్భంలో సీమాంధ్ర మహనీయుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. కానీ ఆ సందర్భంలో కొంచెం విధ్వంసం జరిగింది, విగ్రహాల మీద పైన దాడి జరిగింది. కానీ దాడి అనేది తెలంగాణ వాదాన్ని వినిపించడం కోసం తప్ప ఎక్కడ కూడా హింసపూర్తికంగా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు వాస్తవానికి నిధులను దుర్వినియోగం చేసిండు, నియామకులను నిరుద్యోగులను మోసం చేసిండు. అదేవిధంగా నీళ్లను మొత్తం తీసుకొచ్చి కాళేశ్వరం రూపంతో నిధులన్నింటిని దుర్వినియోగం చేసి సీమాంధ్ర కాంట్రాక్టులకు కట్టబెట్టిండు. కాబట్టి కోదండరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం తిరిగినాం. ఎందుకు తిరిగినామంటే అమరవీరులకు న్యాయం చేయండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి, రైతాంగానికి న్యాయం చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి జరుగుతలేదని చెప్పి కోదండరామ్ గారి నాయకత్వంలో ఎంత నిర్బంధం పెట్టినా మేము తిరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు పాలకులు అమరవీరులను న్యాయం చేయకుండా మోసం చేసినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు 600 పైచీలకు మాత్రమే మోసం చేసిండు. శ్రీకృష్ణ కమిటీకి రిపోర్టు సమర్పిస్తే 1200 మంది అమరులయ్యారని చెప్పి రిపోర్టు సమర్పించారు. కానీ మిగతా వాళ్లకు న్యాయం చేద్దామని చెప్పి ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఉద్యమకారులకు కూడా 250 గజాలు ఇస్తామన్నారు, నెల పింఛన్లు ఇస్తామన్నారు చెప్పి ఒక రాబోయే రోజుల్లో ఉద్యమకారుల కోసం ఒక కమిటీ వేస్తామని చెప్పి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. దీన్ని కోదండరామ్ గారి చొరవతోటి అన్ని వర్గాల ప్రజలను కొట్లాడినటువంటి ప్రజా సంఘాలను మిలియన్ మార్చి యొక్క యాదిలో అన్నట్టుగా గుర్తు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని గన్ పార్క్ దగ్గర కార్యక్రమాన్ని తలబెట్టిన పరిస్థితి. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రజాప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. విశ్వాసం ఉందని చెప్తా ఉన్నాం. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ. సో ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఫలితాలు అందుతున్నాయంటారా? వాస్తవానికి ఫలితాలను అందించాల్సిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ అన్ని వర్గాల ప్రజలకు ఫలితాలను అందించాల్సిన వ్యక్తి ఆయన. కానీ ఎంతసేపు కుటుంబ పాలన చేస్తూ మొత్తం నిర్బంధం పెడుతూ మొత్తం అరాచక పాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు. ఎందుకంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి సెక్రటరేటు 800 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాన్ని విధ్వంసం చేసి 400 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సినటువంటి కట్టడాన్ని దాదాపు 1200 కోట్లకు తీసుకుపోయిండు. కాళేశ్వరము అదేవిధంగా 38,000 కోట్లతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు తలపెడితే అక్కడ పురుడు పోసుకుంటే దాదాపు 1,60,000 పైచీలకు ఈరోజు నిధులను టెండర్లు చేసి రీటెండర్లు చేసి మొత్తం అక్కడ నిధులను దుర్వినియోగం చేసిండు. ఈ విధంగా తెలంగాణను ఖజానాను మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ విద్యారంగాన్ని మోసం చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో కోదండరామ్ గారి ఆలోచనతోటి, ఈ చొరవతోటి, ప్రజా సంఘాలుగా ఒత్తిడితోటి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. అమరవీరులకు మిగతా కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఉద్యమకారులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ హిందీ విద్యాలయ స్కూల్లో 10th క్లాస్ 1969లో 11 రోజులు నిరాహార దీక్ష చేసినాం. నరసింహారెడ్డి ఎంబటి మసరాబాద్ జైల్లో కూడా ఒక 4 రోజులు ఉన్నాము. మల్లికార్జున ఎంబటి అంగర్ స్ట్రైక్ చేసినాము. బొల్లారం జైల్లో ఉన్నాము. తడిపారులో మా పేర్లు ఉన్నాయి, పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. ఒక 6 నెలలు ఊరు విడిచిపోయి వెళ్ళిపోయినాము. మా దోస్తులు అందరము
చాలా కష్టపడ్డాము, ఫెయిల్ అయినాము, మా జీవితంలో మను పోసుకున్నాము, జీవితం సర్వనాశనం చేసుకున్నాము. ఏం పర్వాలేదు, అయినా మాకు గుర్తింపు కావాలని కోరుకుంటున్నాము. మీరు ఇచ్చే లక్షలు కోట్లు మాకు వస్తాయి అని చెప్పేసి ఆ అవసరం లేదు. ఒక్కటేంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, తెలంగాణ మూమెంట్ వరకు కష్టపడ్డ వరకు స్వతంత్ర సమరయోధులకు ఇస్తున్నాము 350 గజాలు అని చెప్పిండు. ఆయన 25 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. అదే అడుగుతున్నాం, కానీ ఇంకా మేము గవర్నమెంట్ దోచుకోవాలి, గవర్నమెంట్ ఆస్తి మాకు కావాలని మేము మాత్రం ఎన్నడూ ఆశించలేదు. మా కోరికలు మన్నించి ఆయన అన్న ఒప్పందం ప్రకారం, ఆయన చేసిన షరతుల ప్రకారమే ఆయన చేయమంటున్నాం, కానీ మేము బలవంతం చేస్తలేము. దీని గురించి ఒకటే డిసైడ్ చేసుకున్నా, నేను 76 ఏళ్ళున్నా, జీవితం మొత్తానికి దిగరబడ్డది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, పెరాలసిస్ వచ్చినాయి, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది శరీరము. అయినా కూడా తెలంగాణ స్వాతంత్ర సమరం గురించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నేను శపథం చేస్తున్నాను. నేను చనిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తాను, సాధించి తీరుతాను. నా తాటి సోదరులకు అందరికీ మేలు జరిగేలా నేను చూసుకుంటాను అని ప్రముఖంగా నా తల్లి మీద ప్రమాణం చేసి, ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి, ఈ దేశం మీద ప్రమాణం చేసి, తెలంగాణ మాత మీద ప్రమాణం చేసి ఉదయపూర్వకంగా నా ఒక విన్నపాన్ని విన్నపించుకుంటాను. ఈ విన్నపం విన్న తర్వాతనైనా రేవంత్ రెడ్డి మనసు మారి ఆయన ఒప్పుకున్న ప్రకారము మాకిస్తే మేము ధన్యవాదులము. మా జన్మ తరిస్తుంది, ఆయన రువావు చేస్తుంది. మళ్ళా ప్రతి సంవత్సరము ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని మా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లో ఓంకారం, సికింద్రాబాద్ కార్ఖానా ముత్యముఖాన్, తెలంగాణ స్వతంత్ర సమర యోధుడు, సికింద్రాబాద్ హిందీ విద్యాలయ హై స్కూల్ స్టూడెంట్. నమస్కారం.